హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీగా మనం ఇంట్లోనే ఎగ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మసాలాతో పర్ఫెక్ట్ స్ట్రక్చర్‌తో వస్తుందండి. చాలా బావుంటుంది. సో, దీన్ని మనం రైస్‌లో తిన్నామంటే నిజంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో, దీనికైతే ఎలా చేశాను, ఏంటి ఫుల్ వీడియో అయితే మొత్తం చూసారంటే మీకు అర్థమవుతుందండి. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే గన తప్పకుండా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను చూసారు కదా, ఇక్కడైతే నేను ఒక 4 ఎగ్స్ వరకు ఇలా ముందుగా మనం బాయిల్ చేసేసుకోవాలండి. ఇక బాయిల్ చేసుకున్న వాటిని పక్కనైతే తోలు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ కర్రీలోకి మసాలా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. పెద్ద మసాలా అంటూ ఏం లేదండి. కొద్దిగా ఎండు కొబ్బరినైతే వేసేసుకున్నాను. అందులోకి కొద్దిగా ఒక ఆనియను, అలాగే నేను ఆల్రెడీ అల్లం పేస్టు ఎప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానండి. దాన్ని కూడా అయితే కొద్దిగా వేసేసుకున్నాను. వీటన్నిటిని మిక్సీలో మనం మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి. ఇందులోకి మనం కొత్తిమీర అనేది ఆప్షనల్. మీకు కావాలి అనుకుంటే ఇలా పేస్ట్ లాగా వేసుకోండి. లేదు కర్రీలో వేసుకుంటాను అన్నా కూడా కర్రీలో కూడా డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. సో, నేనైతే ఇలా పేస్ట్‌లో కూడా కొద్దిగా వేశానండి. సో, చూసారు కదా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే మొత్తం మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో, ఇప్పుడైతే మనము టమోటాలను కూడా సెపరేట్‌గా మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకుంటున్నామండి. ఈ పేస్ట్ అనేది మనకు టమోటాలు చేసుకోవడం వల్ల కర్రీ అనేది చిక్కగా ఉంటుంది, గ్రేవీలాగా. మనం డైరెక్ట్ టమోటాలు వేస్తే కొద్దిగా మనకు అది పులుసు కూరలాగా ఉంటుందండి. సో, అందుకనమాట. ఇప్పుడైతే మనము ఈ కర్రీ కోసం ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి బాగా వేడెక్కిన తర్వాత ఇందులో అయితే చూసారు కదా, ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలనైతే కొద్దిగా వేసుకున్నానండి. ఆవాలు బాగా చిటపట్టలాడిన తర్వాత అందులోకి సపరేట్‌గా ఒక ఆనియన్ కూడా కట్ చేసేసుకొని అయితే వేసేసుకున్నాను. మనం ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ చేసుకున్నాము. అయినా కూడా ఒక ఆనియన్ ఇలా తిరగబాతులు అయితే వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసేసుకొని చూసారు కదా, ఇక్కడ మనకు ఆనియన్ అనేది ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఈ కలర్ వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం ఇది పేస్ట్ చేసుకున్నాం కదా, కొబ్బరి, ఆనియన్ అలాగే కొత్తిమీర. సో, ఆ పేస్ట్‌ని అయితే ఇందులో వేసేసాననమాట. ఇందులో అల్లం పేస్ట్ కూడా మిక్స్ అయింది కాబట్టి ఇదంతా కూడా మనకు పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. సో, ఇది మనం అల్లం పేస్ట్ వేసిన తర్వాత అడుగనేది అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి 2 మినిట్స్‌కి ఒకసారి అలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇది మనం చేసుకునే విధానంలోనే కర్రీ అనేది చాలా బావుంటుంది. ఇది చూసారు కదా, మనకు ఆయిల్ అయితే పైన తేలుతూ ఉందనమాట. మనకు ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ లోపల ఇలా ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి టమోటాలను కూడా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ టమోటా పేస్ట్‌ని కూడా అయితే వేసేసాను. ఇందులోకి నేను ఎటువంటి గరం మసాలా అండి, అంటే దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మనం ఇష్టమనమాట. మీరు ఘాటుగా తినాలి అనుకుంటే అలాంటివైతే యాడ్ చేసుకోండి. నేనైతే అవి యాడ్ చేయట్లేదనమాట. పిల్లలు మరీ అంత ఘాటుగా ఉంటే తినరు. సో, వాళ్ళ కోసము. ఇక అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసేసుకున్నాము. ఈ మొత్తం కూడా అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇక ఈ టమోటాలు కూడా మనకు పచ్చి వాసన పోయేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఎలా అంటే మనకు ఆయిల్ అనేది పైన తేలుతుందండి. ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసేసుకున్నామంటే ఇంకా తొందరగా అయితే మనకి ఈ టమోటాలు కూడా వాడిపోతాయన్నమాట, ఆ పేస్ట్ అనేది కూడాను. సో, చూసారు కదా, ఆయిల్ అనేది ఇలా బబుల్స్ లాగా వచ్చే టైంలో ఇందులోకి కొద్దిగా పసుపైతే వేసేసుకున్నాను. సో, పసుపు వేసుకొని కూడా మొత్తం అయితే ఒకసారి కలిపేసుకున్నానండి. ఇంట్లో ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. అప్పటికప్పుడుకు ఇలా ఈజీగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఇన్‌స్టంట్ కర్రీస్ అయితే చాలా బావుంటాయండి. ఈజీగా 5 మినిట్స్‌లోనే చేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటాయి. అలాగే తొందరగా కూడా అయిపోతుందనమాట. సో, ఇప్పుడు ఇందులోకి మనము కారము, అలాగే ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. సో, నేనైతే ఇంట్లో వీళ్ళ కోసం అప్పటికప్పటికే అండి, అంటే పొద్దున టైంలో కానీ, లేదా నైట్‌లో కానీ ఇలాంటి కర్రీస్ చేసుకున్నామంటే చపాతీలో కూడా చాలా బావుంటుంది. ఇక కారం అనేది మనం చూసైతే యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా మనం ధనియాల పొడిని కూడా వేసేసుకున్నామండి. సో, ఇయంతా కూడా మనకు మళ్ళీ పచ్చి వాసన పోయేంత వరకైతే నీట్‌గా కలిపేసుకోవాలి. సో, చూసారు కదా, అసలిక్కడ చూస్తుంటేనే తెలుస్తుంది గ్రేవీ అనేది ఎంత చిక్కగా ఉందో.
మనకు బయట హోటల్స్‌లో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఇలాగే చేస్తారండి. బట్ అది హైజీనిక్‌గా ఉంటుందా లేదనేది మనకు ఐడియా లేదు. సో, మనం ఇంట్లో చేసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అందులో మనకు నచ్చిన విధంగా అయితే మనం చేసుకోవచ్చనమాట. సో, మనకు ఈ కారము ఇవంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. అడుగనేది అంటుకోకుండా. సో, ఆల్మోస్ట్ చూడండి ఆయిల్ అంతా కూడా ఇలా పైన తేలుతూ మనకు మొత్తం ఈ పచ్చి వాసన అంతా పోయింది అనుకునే టైంలో ఒక గ్లాసు అంటే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి. సో, వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకో 5 నిమిషాలు కానీ లేదా 10 నిమిషాలు కానీ బాగా కుక్ చేసేసుకోవాలి. సో, ఇవి మొత్తం బాగా కలిపేసుకొని, ఒక 10 నిమిషాలు మనకు ఎంత మనం ఆయిల్‌లో ఫ్రై చేసినా కూడా ఇవి మనకు పచ్చి వాసన అనేది వస్తూనే ఉంటుందండి. కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నామంటే, ఆ స్మెల్ అనేదైతే పోతుంది. మరీ కొంచెం పులుసుగా కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. లేదు కొంచెం చిక్కగా గ్రేవీలాగా కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ అయితే తక్కువ వేసుకోవచ్చనమాట. సో, వాటర్ ఏసిన తర్వాత చూసారు కదా! ఇలా మనకు బబుల్స్ లాగా పైనొస్తూ ఉంటుంది. అంతవరకు కూడా మనం కుక్ చేసుకుంటూ ఉండాలండి. సో, ఇక్కడ మనకు కారము, అలాగే ఉప్పు ఇవంతా కూడా సరిపోయాయా లేదనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ కారం కానీ, ఉప్పు కానీ సరిపోలేదు అనుకుంటే అవి ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలండి. ఇక ఎగ్స్‌నైతే చూసారు కదా! నేనిలా హాఫ్ లాగైతే కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల మొత్తం ఎగ్గుకి కూడా మసాలా పట్టి తినేటప్పుడు బావుంటుందనమాట. సో, చూసారు కదా! నాకైతే ఇలా ఆయిల్ పైన తేలేంత వరకైతే నేను కుక్ చేసుకున్నానండి. నాకు కారము ఇవంతా కూడా కరెక్ట్‌గా అయితే సరిపోయాయన్నమాట. సో, ఇలాంటి టైంలో ఇంక దించేస్తాము అనంగా మనం ఎగ్స్‌నైతే ఇందులో వేసేసుకోవాలి. ఎగ్స్‌నైతే మనం ఎక్కువ సేపు బాయిల్ చేసుకునే అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ హాఫ్ కట్ చేసాం కాబట్టి ఎక్కువ సేపు బాయిల్ చేసుకున్న, అలాగే మిక్స్ చేసినా మొత్తం కలిసిపోయి అసలు కర్రీ టేస్ట్ అనేదే మారిపోతుందనమాట. సో, అందుకనేసి ఎక్కువ సేపు కలుపుకోవాల్సిన అవసరం లేదు. మనకివి ఆయిల్‌లోనే ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి క్యాప్ అనేది క్లోజ్ చేశామంటే ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోతుంది. ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవడం అనేది మీ ఆప్షన్ అండి. మీకు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అవసరం లేదు. సో, చూసారు కదా! ఎంతో టేస్టీగా, ఈజీగా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.